స్టాక్ మార్కెట్ లో చాలా మంది పట్టించుకునే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మెటల్స్ గురించి ఆర్ కమోడిటీస్ గురించి తెలుసుకోకపోవడం. ఏం తెలుసుకొని కమోడిటీస్ లో ట్రేడింగ్ చేయాలా? లేదు. కమోడిటీస్ ఆర్ ఈ మెటల్స్ ని అర్థం చేసుకోగలిగితే మీరు కమోడిటీస్ లో ట్రేడింగ్ చేయొచ్చు. లైక్ అక్కడ ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తోను మీకు అర్థమవుతున్న ట్రెండ్ ని, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ని మీరు ప్లే చేయొచ్చు. బట్ దీంతో పాటు కమోడిటీస్ కి రిలేట్ అవుతున్న స్టాక్స్ తోనూ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది కాపర్ అండ్ కాపర్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ కాన్సెప్ట్. ఎప్పుడు కాపర్ పెరుగుతుంది, ఎప్పుడు కాపర్ తగ్గుతుంది అండ్ ఏ ఫ్యాక్టర్స్ కాపర్ ని ఇంపాక్ట్ చేస్తే అసలు ఉంటున్న ఎంటైర్ థీమ్ ని మీరు అర్థం చేసుకుంటే కాపర్ ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తో పాటు మీరు కాపర్ కి రిలేట్ అవుతున్న స్టాక్స్ లైక్ మెటల్ స్టాక్స్ ని చూడండి. హిందుస్థాన్ కాపర్, హింద్ కాపర్ అంటారా, ఆ స్టాక్ ని ప్లే చేయొచ్చు. వేదాంతాన్ని ప్లే చేయొచ్చు, హిందాల్కోని ప్లే చేయొచ్చు. ఇవి డైరెక్ట్ కనెక్షన్. ఇండైరెక్ట్ గా కాపర్ ని రా మెటీరియల్ గా వాడుతున్న వైర్ల కంపెనీలు కానీ, ఫ్యాన్ల కంపెనీలు కానీ, స్టెబిలైజర్ కంపెనీస్ ఆర్ ఈవెన్ ఎలక్ట్రానిక్స్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ కాపర్ ని యూస్ చేస్తుంటాయి. కాబట్టి కాపర్ రేటు పెరిగిపోతుంటే వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగి వాళ్ళకు కూడా డిసడ్వాంటేజ్ ఆర్ మార్జిన్ లో ప్రెషర్ కనిపిస్తూ ప్రాఫిట్స్ తగ్గుతాయి. కాబట్టి మీరు కమోడిటీస్ ని తెలుసుకోవడం, పర్టికులర్ గా గోల్డ్, క్రూడ్ ఆయిల్, కాపర్, జింక్, అల్యూమినియం ఇలాంటి కమోడిటీస్ ఆర్ ఈ మెటల్స్ గురించి తెలుసుకోవడం కారణంగా జస్ట్ కమోడిటీస్ కాదు, మీరు ఎకానమీని అండ్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో ఈ మెటల్స్ అండ్ కమోడిటీస్ కి రిలేట్ అవుతున్న స్టాక్స్ ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఫ్రెండ్స్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇక్కడ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే వివిధ రూట్స్ లో మీకు అడ్వాంటేజ్ ఆర్ క్లారిటీ ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్స్ అన్ని మీకు మైండ్ లో ఉంటున్నాయి అనుకోండి, సమ్ టైమ్స్ ఏ న్యూస్ లేకుండా ఒక స్టాక్ పడిపోతుంది, మెటల్ స్టాక్ పడుతుంది, ఏ న్యూస్ ఉండదు, చూస్తే ఆ మెటల్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ ప్రైజెస్ పడిపోవడం కారణంగా పడ్డా అంటారు. సో కొన్ని సందర్భాల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఆర్ చూస్తున్న థీమ్స్ కొన్ని మెటల్స్ కి రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి ఉంటున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ రిలేటెడ్ టు మెటల్స్ అండ్ కమోడిటీస్ ని కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు కమోడిటీస్ రిలేటెడ్ ఉంటున్న బేసిక్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం మాట్లాడుకున్నాం. కమోడిటీస్ ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, అసలు కమోడిటీస్ లో ఏవే ఉంటాయి, ఎలా ట్రేడ్ చేయాలి, వీటన్నిటిని మొదటి వీడియోలో మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇండివిజువల్ గా ఫస్ట్ గోల్డ్ ని, సిల్వర్ ని కవర్ చేసాం, తర్వాత క్రూడ్ ఆయిల్ ని కవర్ చేసాం. ఇప్పుడు కాపర్. సో కాపర్ రిలేటెడ్ గా కొన్ని బేసిక్ డీటెయిల్స్ ని మొదట తెలుసుకుందాం. తర్వాత ఈ కాపర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, లైక్ ఎక్కడ మీరు చూడాలి. లైక్ మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కాపర్ అని సెర్చ్ చేస్తారు కదా, కాపర్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తున్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ కాపర్ ప్రైస్ వేటిపై ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, అండ్ ఈ కాపర్ కి రిలేట్ అవుతున్న స్టాక్స్ అండ్ ఆ స్టాక్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనలీ కాపర్ లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే వేటిని మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ వేటిని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి. లైక్ కొన్ని పెరుగుతుంటే కాపర్ కి ఎలా పాజిటివ్ గా చూడాలి, నెగిటివ్ గా చూడాలి, అండ్ దానికి రిలేట్ అవుతున్న స్టాక్స్ కి ఎలా పాజిటివ్, నెగిటివ్ చూడాలి, వీటన్నిటిని కూడా డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో కవర్ చేసుకుందాం. వీడియోని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇటువంటి టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే, ఇప్పుడు ఎలా చూస్తున్న ఏ పాయింట్ లోనా బాగుంది, వీళ్ళు మన కోసం మంచి కంటెంట్ ఇస్తున్నారని మీకు అనిపించినప్పుడు వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు కాపర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది ఒక మెటల్. నాకు తెలిసినంత వరకు మనిషి స్టార్టింగ్ స్టేజెస్ లో వాడిన మెటల్స్ ఉన్నాయా, అందులో స్టార్టింగ్ మెటల్ ఇదే కాపర్. అండ్ అప్పుడెప్పుడు వాడిందని కాదు, ఇప్పుడు కూడా గ్లోబల్ గా ఆఫ్టర్ స్టీల్ అండ్ అల్యూమినియం కాపర్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. లైక్ ఇది థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమింగ్ మెటల్ ఇన్ ద వరల్డ్. అండ్ యూజువల్ గా మనకు ఎక్కువగా కాపర్ కనిపించేది ఎక్కడంటే ఎలక్ట్రిక్ వైర్స్ లో, బికాస్ ఎలక్ట్రిసిటీని ఈజీగా కండక్ట్ చేస్తూ ఎటువంటి రెసిస్టెన్స్ ఎక్కువగా ఇతర మెటల్స్ తో కంపేర్ చేయకుండా పాస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కాపర్ ని మనం ఎలక్ట్రిక్ వైర్స్ లో చూస్తుంటాం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ని తయారు చేస్తున్న కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ కి కాపర్ ఇంపార్టెంట్ రా మెటీరియల్. మీరు కొన్ని నేమ్స్ ని చెప్తారా ఎలక్ట్రిక్ వైర్స్ అది కాపర్ ని వాడుతూ బిజినెస్ చేస్తున్న స్టాక్స్ ఏవనేది ఇప్పుడు ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేస్తారా? ఈ వీడియో అయ్యేసరికి నేను మీకు ఆ పేర్లు చెప్తాను. బట్ ఈ పాయింట్ కి మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కాపర్ ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తూ ఎదుగుతున్న కంపెనీస్ ఏవనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు కాపర్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. కాపర్ అంటే ఏంటి? మెటల్. ఆ మెటల్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు? మనం వాడుతున్న మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ మిషన్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడంలో ఈ కాపర్ ఒక రోల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు బాగుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అక్కడ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అంతా బాగుంది, హౌసింగ్ భూమి ఉంది అనుకున్నప్పుడు కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ గ్లోబల్ గా పెరుగుతుంది. ఇంతలా వాడుతున్న కాపర్ ఎక్కడి నుంచి మనకు వస్తుంది ఫ్రెండ్స్? ఇదే కాదు, ఏ మెటల్ అయినా సరే రీసైకిల్ చేయడం ద్వారా కూడా మనకు వస్తుంది. లైక్ ఇప్పుడు నేను కాపర్ ఒక వస్తువు కొన్నాను, నేను వాడట్లేదు, ఎవరికైనా అమ్మేసాను అనుకోండి, సెకండ్ హ్యాండ్ లోనో లేకపోతే ఎక్కడ ఒక మెటల్ షాప్ లో అమ్మేసాను అనుకోండి, దాన్ని మళ్ళీ వాళ్ళు రీసైకిల్ చేసి ఆ మెటల్ ని మళ్ళీ కరిగించి ఇంకొకటిగా తయారు చేస్తారు. నేను దాని గురించి మాట్లాడలేదు. రియల్ గా ఒక మెటల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి మెటల్ కూడా ఫస్ట్ ఓర్ అంటారనమాట. ఓర్. సో ఓర్స్ అనేటివి ఏంటంటే డిఫరెంట్ మెటల్స్ కి డిఫరెంట్ ఓర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు, స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఇవి ఎర్త్ ని మనం తవ్వుతూ ఉండే కొద్ది లోపల ఒక దగ్గర మనకి ఫామ్ అవుతుంటాయి. ఈ ఓర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని మనం మైన్స్ అంటాం అనమాట, గనులు. సో ఐరన్ ఓర్స్, గోల్డ్ ఓర్స్, స్టీల్ ఓర్స్, ఇలా డిఫరెంట్ మెటల్స్ కి డిఫరెంట్ ఓర్స్ కనిపిస్తుంటాయి. కానీ అవి మనకి మెటల్స్ లా కనిపించవు. చాలా ఓర్స్ ఇక్కడ చూడండి, ఈ మెటల్ కి సంబంధించి ఇది ఓర్, కానీ అది మీకు ఓర్ ని చూసినప్పుడు అది ఒక క్రూడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి
అది మీరు చూసి అది మెటల్ లా వాడలేరు, దాన్ని కరిగించి మెటల్ చేసుకోలేరు. సో దాన్ని రిఫైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు డివిజన్ చేసినా అని. సో మైన్స్ గనులు ఉండడం ఇంపార్టెంటే, దాన్ని రీఫైన్ చేసి ప్రొడ్యూస్ చేయగలగడం కూడా ఇంపార్టెంటే. ఈ డివిజన్ ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు చెప్తాను. బికాస్ కాపర్ మైన్స్ కలిగిన దేశాలు చిలీ, పెరు, కాంగో, చైనా అండ్ ఈవెన్ యుఎస్ లో కూడా కాపర్ కి సంబంధించిన మైన్స్ ఉన్నాయి. ఇన్ని మాట్లాడుకున్నాం కానీ టాప్ ఎక్కడ ఉన్నాయి కాపర్ ఓర్స్? చిలీలో మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఈ డేటాని మాట్లాడుకుంటున్నాం? ఇన్ ఫ్యూచర్ ఎట్ ఎనీ పాయింట్ చిలీలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్ చిలీలో ఏదైనా ఎర్త్ క్వేక్, ఆర్ చిలీలో ఫ్లడ్స్ ఎక్కువై సమ్ అదర్ రీజన్స్ తో అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే దెన్ చిలీలో ఉంటున్న కాపర్ మైనింగ్ అనేది తగ్గుతుంది. కాపర్ మైనింగ్ తగ్గింది అంటే, కాపర్ ఒక మైన్స్ ఈ ఓర్స్ తగ్గాయంటే, బయటికి రావడం వచ్చే రా మెటీరియల్ తగ్గిందంటే దెన్ ఎండ్ ప్రొడక్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి కాపర్ ఒక సప్లై మార్కెట్ లో తగ్గినప్పుడు సప్లై తగ్గి డిమాండ్ అలానే ఉంటే ప్రైస్ పెరుగుతుంది కదా. సో చిలీలో ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు రియాక్ట్ అయ్యే మెటల్స్ లో కాపర్ ఇంపార్టెంట్ గా ఉంటుందన్న విషయాన్ని ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, కాపర్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చిలీలో ఏదైనా నెగిటివ్ జరిగింది, కాపర్ అక్కడ ఓర్ ప్రొడక్షన్ మైన్స్ లోంచి వచ్చే కాపర్ ఓర్ ఒక ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి, దెన్ కాపర్ కి డైరెక్ట్ గా రిలేట్ అవుతున్న స్టాక్స్, గ్లోబల్ కాపర్ ప్రైసెస్ పెరుగుతుంటే ఇలా రా మెటీరియల్ గా వాడుకుంటున్న కంపెనీస్ కి నెగిటివ్, గ్లోబల్ గా కాపర్ ప్రైసెస్ తగ్గుతుంటే ఇలా కాపర్ ని రా మెటీరియల్ గా వాడుతున్న ఈ కంపెనీస్ కి పాజిటివ్. మోస్ట్లీ మైనింగ్ ఎక్కడ జరుగుతుంటుందో ప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూసింగ్ కూడా అక్కడే జరుగుతుంటుంది. కానీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చిలీలోనే ఎక్కువగా గనులు, కాపర్ రిలేటెడ్ గా గనులు ఉన్నాయి అనుకున్నాం కదా, కానీ వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాపర్ రిలేటెడ్ గా చైనా. సో ఓర్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, దాన్ని రీఫైన్ చేసి కాపర్ ని ఎక్కడ బయటికి తెస్తున్నారు అన్నది చైనా. ఈ చైనా గురించి ఇంపార్టెంట్ గా గమనించాలి మెటల్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే చైనాలో ప్రొడక్షన్ ఎక్కువే, లైక్ ఐరన్ ఓర్ వచ్చి అక్కడ అంతా క్లీన్ అయ్యి కాపర్ గా బయటికి రావడం అదే ఇంపార్టెంట్. అండ్ గ్లోబల్ గా లార్జెస్ట్ కన్స్యూమర్ కూడా చైనానే, బికాస్ అక్కడ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ తయారవుతుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చైనానే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాపర్ అండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాపర్. సో చైనాలో ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చి చైనా గ్రోత్ తగ్గుతుంది, చైనా పై ఇంపాక్ట్ పడింది అంటే దాని కాపర్ ప్రైసెస్ ఫాలో అవుతాయి. అర్థం చేసుకోవాలి. ఇక్కడ చైనా రిలేటెడ్ గానే మనకి ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. ఈ థీమ్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు కాపర్ ప్రైసెస్ ఫాలో అవ్వాలి? చైనాలో ఏదైనా ఇబ్బంది ఉందంటే ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి సప్లై తగ్గుతూ డిమాండ్ ఎలా అంటే ప్రైస్లు పెరగాలి కదా. అంటే ఇక్కడ వాళ్ళే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళే ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ కంటే కూడా కన్సంప్షన్ మీదే, రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం కన్సంప్షన్ మీద ఫోకస్ చేస్తాం. కన్సంప్షన్ వాళ్ళ దగ్గర తక్కువైందంటే బయట ఉంటున్న దేశాల నుంచి చైనాలోకి వస్తున్న కాపర్ కూడా తగ్గుతుంది. ఆ బయట దేశాలు ఇప్పుడు చైనా కంటే ఇతర మార్కెట్స్ కి సప్లై చేస్తారు కాబట్టి సప్లై పెరుగుతుంది ఓవరాల్ గా. ఇన్ సింపుల్ టర్మ్స్ చైనాలో ఏదైనా రీజన్ తో ఎంటైర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుందంటే మెటల్స్ ఇంపాక్ట్ అవుతాయి, మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఇవాళ మనం మాట్లాడుకుంటుంది కాపర్ కాబట్టి కాపర్ ప్రైస్లు పడతాయి. బట్ ఇఫ్ ఒకవేళ చైనా వాళ్ళు అక్కడ పొల్యూషన్ పెరిగిపోతుంది, కాపర్ ఎక్కడెక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో, స్మెల్టర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని అడ్డుకోవాలనుకుంటున్నాం, లేకపోతే వాటి ప్రొడక్షన్ ఆపాలనుకుంటున్నాం, తగ్గించాలనుకుంటున్నాం అని కానీ స్టేట్మెంట్స్ చేస్తే మీన్స్ కన్సంప్షన్ అలానే ఉంటుంది, ప్రొడక్షన్ పై ఇంపాక్ట్ తీసుకురావాలనుకుంటున్నాం అనే స్టేట్మెంట్స్ వచ్చే చైనా దగ్గర నుంచి అంటే కాపర్ ప్రైసెస్ అండ్ ఇలా ఏ మెటల్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటున్నా వాటి ప్రైసెస్ అమాంతం పెరుగుతాయి. షార్ట్ టర్మ్ లో ఒక మంచి మొమెంటం ని చూడొచ్చు. మీరు కాపర్ లో ట్రేడ్ చేస్తున్నా, కాపర్ రిలేటెడ్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నా. అగైన్ ఇక్కడ కాపర్ రిలేటెడ్ స్టాక్స్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా కాపర్ పెరిగితే పెరగడం, తగ్గితే తగ్గడం ఇవి. ఇంకొకటి కాపర్ ని రా మెటీరియల్ గా వాడుకుంటూ కాపర్ పెరిగితే అవి తగ్గుతాయి, కాపర్ తగ్గితే ఇవి పెరుగుతాయి. బికాస్ వాటి రా మెటీరియల్ కాస్ట్ అది ముడిసరుకు కదా కాపర్ వాళ్ళకి. సో నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వైర్లు అమ్మే కంపెనీ, ఒక మీటర్ వైర్ అనుకుందాం, ఒక 1000 రూపాయలకి అమ్ముతున్నాను. 1000 రూపాయలకి అమ్ముతున్నప్పుడు నేను కాపర్ ఒక పాయింట్ లో కొంటున్నప్పుడు 200 రూపాయలు నాకు కాస్ట్ పడుతుంది ఆ కాపర్ నేను కొనడానికి, వైర్ మీటర్ వైర్ తయారు చేయడానికి. 200కి కొంటున్నాను కాపర్ రా మెటీరియల్ అండ్ మిగతా అవన్నీ కలిపితే ఒక 600 రూపాయలు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వైర్ తయారు చేయడానికి నాకు 600 రూపీస్ పడుతుంది. ఇక్కడ నా వైర్ ఏమో 1000 రూపాయలకి అమ్ముతున్నాను. రెండు చూసుకుంటే నాకు 400 రూపాయలు లాభం వస్తుంది, 400 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇఫ్ కాపర్ ప్రైస్ అమాంతం పెరిగిపోయి అదొక 50%, 70% పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు ఈ రోజు వస్తున్న 400 రేపు రాదు కదా, తగ్గుతుంది. 300కి వెళ్తుంది, 200కి వెళ్తుంది, 100 కూడా వెళ్ళిపోతుంది. డిపెండింగ్ అపాన్ ఆ కాపర్ ప్రైస్, నా రా మెటీరియల్ కాస్ట్ పెరిగే కొద్ది. కాబట్టి కాపర్ పెరిగింది, అన్నిటికీ కాపర్ రిలేటెడ్ స్టాక్స్ పాజిటివ్ నెగిటివ్ కాదు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్న విధంగా మనం డివైడ్ చేయాలి. ఆ స్టాక్స్ ఏవనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంచాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్స్ లో తీసుకోండి. ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతుందంటే అదొక ఎగ్జాంపుల్స్. ఈ కాపర్ వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ లో ఎంత ఉందనేది మనకు అర్థం అవ్వాలి. కొన్ని కంపెనీస్ కి కాపర్ యాజ్ అ రా మెటీరియల్ గా 10% ఉంది, రెస్ట్ ఆఫ్ ద 90% ఇతర మెటల్స్. లేనప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండదు. 30%, 20%, 40% వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ కాపర్ తోనే ఉంది అంటే దాని అప్పుడు మనకి బిగ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎంత రా మెటీరియల్ కాపర్ రిలేటెడ్ గా ఉందనే దాన్ని బట్టి అంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో మైన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, వేటిపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ మనం 3 స్టాక్స్ ని వింటుంటాం కాపర్ రిలేటెడ్ గా. ఒకటి హిందుస్థాన్ కాపర్, హింద్ కాపర్, ఇంకొకటి వేదాంత, ఇంకొకటి హిందాల్కో. ఈ వేదాంత, హిందాల్కో ఏంటంటే ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి. లైక్ ఓర్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేసి బయటకి కాపర్ గా తీసుకొస్తుంటారు. ఈ హిందుస్థాన్ కాపర్ ఏంటంటే వాళ్ళకి మైన్స్
ఉన్నాయి, గనులు ఉన్నాయి, అండ్ వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కాపర్ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ వస్తే, కాపర్ ప్రైస్ పెరుగుతున్నా తగ్గుతున్నా ఏ స్టాక్ ఇమీడియట్ గా ఇంపాక్ట్ అవుతుందంటే హిందూ కాపర్ ఇంపాక్ట్ అవుతుంది. మిగతా ఎందుకు రెండు ఇంపాక్ట్ కావంటే వాళ్ళకి ఇతర బిజినెస్లు ఉన్నాయి, అల్యూమినియం, జింక్ అండ్ ఈవెన్ క్రూడ్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తుంటారు వేదాంత వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి రెండింటికి, ఈ హిందాల్కోకిను వీళ్ళకి వేదాంత వాళ్ళకి. కానీ హిందుస్థాన్ కాపర్ వాళ్ళకి ఓన్లీ కాపర్ బిజినెస్. సో కాబట్టి కాపర్ కి ఏదైనా అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ హిందుస్థాన్ కాపర్. ఈ రెండు కూడా రియాక్ట్ అవుతాయి, బట్ వాళ్ళకి ఇతర మెటల్స్ తో కూడా రిలేషన్ ఉంది కాబట్టి అదే ఎగ్జాక్ట్ గా కాపర్ కి ఏం జరిగితే ఇక్కడ అదే దాంతో స్టాక్ మూవ్ అవ్వదు, బికాస్ ఇతర బిజినెస్లు కూడా ఉన్నాయి కాబట్టి. మరి కాపర్ ని రా మెటీరియల్ గా వాడుతున్న స్టాక్స్ లైక్ కాపర్ పెరిగితే వీటికి నెగిటివ్, కాపర్ పడితే వీటికి పాజిటివ్ అనుకునే స్టాక్స్ ఏవి? పాలీక్యాప్, ఫినోలెక్స్, హావెల్స్, ఈవెన్ వీగార్డ్, మోస్ట్ ఆఫ్ ద ఈ టైప్ ఆఫ్ వైర్స్ అండ్ స్టెబిలైజర్స్ ఎక్కడెక్కడైతే మనకి కాపర్ ఎక్కువగా కన్స్యూమ్ అవుతుంటుందో వాటిల్లో ఎలక్ట్రానిక్స్ లో వాడుతున్న కంపెనీస్ అందరికి కూడా మోస్ట్లీ కాపర్ ఒక యూజ్ ఉంటుంది. కానీ ఎక్కువగా వైర్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి కాపరే మెయిన్ రా మెటీరియల్. కాపర్ పెరుగుతుంటే పాలీక్యాప్ వాళ్ళకి, హావెల్స్ వాళ్ళకి, వీగార్డ్ వాళ్ళకి, ఫినోలెక్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఏంటంటే మార్జిన్స్ తగ్గుతాయి. సో మీరు సింపుల్ గా వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే కాపర్ ప్రైస్లు లాస్ట్ క్వార్టర్ లో బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి, గ్లోబల్ గా కాపర్ ప్రైస్లు పెరుగుతుంటే వీళ్ళు కూడా ఇంతకు ముందు పెట్టిన దానికంటే ఇప్పుడు అడిషనల్ గా కాపర్ ప్రైస్ కి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి కాబట్టి ప్రీవియస్ గా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్ లో రావని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అలా కాదు, అక్కడ కాపర్ ప్రైస్లు పెరిగితే వీళ్ళు కూడా వైర్ల రేట్లు పెంచేస్తారు కదా అంటే అక్కడ పెరిగిన వెంటనే టక్కని వాళ్ళ పెంచేలేరు, వాళ్ళు అంత ఈజీగా జరగదు అది. అండ్ అలా పెంచేస్తూ ఉన్నారనుకోండి, ఒకరు పెంచారనుకోండి ఇంకొకరు పెంచలేదు అనుకోండి, కాంపిటీషన్ తో వాళ్ళు బిజినెస్ ని వాల్యూమ్స్ ని లాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్ గా ఆ ప్రైజెస్, కమోడిటీ ప్రైజెస్ పెరిగే ఇంకా వీళ్ళు భారం తీసుకోలేరు అన్నప్పుడే ప్రైస్ పాస్ ఆన్ చేస్తారు కన్స్యూమర్స్ కి. సో ఐ హోప్ మీ కాపర్ అండ్ కాపర్ రిలేటెడ్ ఉన్న ఫండమెంటల్స్ లైక్ వీటిని ఎలా గమనించాలి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక మనం డైరెక్ట్ గా ట్రేడింగ్ సైడ్ కి వద్దాం. ఇక్కడ కూడా మనం కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటాం కాపర్ రిలేటెడ్ గా, బట్ ఇక వీటి రిలేటెడ్ ఉన్న FNO వీటి గురించి డిస్కస్ చేద్దాం. MCX లోకి వచ్చి మీరు ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చారనుకోండి, అక్కడ మీకు బేస్ మెటల్స్ అండర్ లో కాపర్ కనిపిస్తుంది, కాపర్ క్లిక్ చేయండి. MCX డైరెక్ట్ వెబ్సైట్ కి వచ్చాక అక్కడ మీకు డౌన్లోడ్ ప్రొడక్ట్ లీఫ్లెట్ ఉందా, అది క్లిక్ చేయండి. దీంట్లో ఏంటంటే మీరు కాపర్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా మొత్తం డేటా కూడా ఉంటుంది. ఈ కాపర్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు, వీళ్ళు చెప్తున్నది అధికంగా ఇది యూజ్ అవుతున్నది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో అని 39%, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లో అంటున్నారు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ మెటీరియల్స్, కన్స్యూమర్ జనరల్ ప్రొడక్ట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్ లో ఎక్కువగా కాపర్ ని యూజ్ చేస్తారంటున్నారు. అండ్ ఇండియా ఒక పరిస్థితి, ప్రెసెంట్ కాపర్ పరిస్థితి గమనిస్తే ప్రెసెంట్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నదే ఎక్కువ. అండ్ మన కాపర్ ఫ్యూచర్ ఏదైతే కనిపిస్తుంటుందో ఇప్పుడు మనం ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి కనిపించేది అది 2500 కిలోగ్రామ్స్, మీన్స్ 2.5 మెట్రిక్ టన్ కాంట్రాక్ట్ అది. కాబట్టి మీరు ఒక కాంట్రాక్ట్ ని ట్రేడ్ చేయాలంటేనే 2 lakhs దగ్గరగా మన దగ్గర మార్జిన్ డబ్బులు ఉండాలి. అదొకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మీరు జస్ట్ సర్చ్ లో కాపర్ అని సెలెక్ట్ చేశారనుకోండి, కాపర్ ఏప్రిల్ ఫ్యూచర్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఫ్యూచర్స్ కనిపిస్తుంటాయా, అక్కడ ఏప్రిల్ ఫ్యూచర్ ని సెలెక్ట్ చేసినాను, యాడ్ చేసి అక్కడ నేను బై చేయడానికి ప్రయత్నించాను అనుకోండి, ఒక క్వాంటిటీ నేను ఓవర్ నైట్ పొజిషనల్ గా క్యారీ చేయాలంటే నాకు 1,98,000 సమ్ అరౌండ్ నియర్లీ 2 lakh దగ్గరగా నాకు డబ్బులు ఉండాలని చెప్తుంది. సో ఇక్కడ మీరు పొజిషనల్ గా క్యారీ చేసినా, ఇంట్రాడే చేసినా, ఈ రెండిట్లో కూడా సేమ్ మార్జినే. ఓవర్ నైట్ చేసిన, ఇంట్రాడే చేసినా మనకి మార్జిన్ రూల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి. సో ఇక్కడ మీకు 770 రూపీ 50 పైసా అని కనిపిస్తుంది కదా, ఇక్కడ 1 రూపీ చేంజ్ అయితే మనకి 2500 రూపీస్ మారుతున్నట్టు, బికాస్ మనం వాడుతున్న కాంట్రాక్ట్ ఒక సైజే 2500 kgs. సో చేంజ్ ఇన్ 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2500 రూపీస్. సో చేంజెస్ మనకి 5 పైస్ లో జరుగుతుంటుంది. అలా చూస్తే ఈచ్ 5 పైస్ చేంజ్ 5 పైస్ మారుతుంటే మనకి 125 రూపీస్ మారుతున్నట్టు. ఇలా ఉంటున్న ప్రతి కాంట్రాక్ట్ కూడా మంత్ ఎండ్ లో లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందా ఆ రోజు ఎక్స్పైర్ అవుతుంది. బట్ ఆ రోజుకి మీరు ఒకవేళ కరెక్ట్ గా లేకపోతుంటే డెలివరీ ఇష్యూస్ మనకి అరైజ్ అవుతుంటాయి కాబట్టి దానికి కొన్ని రోజుల ముందు నుంచే బ్రోకర్ వాళ్ళు అది క్వైర్ ఆఫ్ చేయమని ఆర్ నెక్స్ట్ మంత్ కి రోల్ ఓవర్ చేయమని మీకు చెప్తూ ఉంటారు. సో నార్మల్ ఎక్స్పైరీ అయితే మంత్ ఎండ్ లో ఉంటున్న లాస్ట్ వర్కింగ్ డే. ఇఫ్ లాస్ట్ వర్కింగ్ డే హాలిడే అనుకోండి, నార్మల్ గా లైక్ అది ఒక థర్స్డే అవుతున్నా, ట్యూస్డే అవుతున్నా, అది ఒక హాలిడే అయితే దానికి ముందు వర్కింగ్ డే మనకి ఎక్స్పైరీ డే అవుతుంది. సరే ఇప్పుడు నేను కాపర్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, నేను ఏవేవి గమనించాలి? పర్టికులర్ గా నేను పొజిషన్ తీసుకోవాలనుకుంటే నేను వేటిని నా వాచెస్ లో ఉంచుకోవాలి. మీరు ట్రేడింగ్ వ్యూ ఆర్ ఇంకేదైనా చార్టింగ్ ప్లాట్ఫామ్ ని వాడుతూ ఇంటర్నేషనల్ గా ఉంటున్నవి కూడా అందులో వస్తుంటాయి. దెన్ మీరు ఫస్ట్ యాడ్ చేయాల్సింది DXY, డాలర్ ఇండెక్స్ అంటారు. నేను ఇది మీకు ఇవేంటి కొత్తగా చెప్తున్నారని అనుకోవద్దు, మీకు కమోడిటీస్ రిలేటెడ్ గా మెయిన్ వీడియో చేశాను కదా, అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫాక్ట్ ఎలా మన కమోడిటీ ప్రైసెస్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న దగ్గరే మీకు డాలర్ ఇండెక్స్ వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డాలర్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ డాలర్ ఒక స్ట్రెంత్. డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే డాలర్ స్ట్రెంత్ ఆర్ పవర్ పెరుగుతున్నట్టు, డాలర్ ఇండెక్స్ ఒక ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే డాలర్ వీక్ అవుతున్నట్టు. సరే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే కాపర్ కి మనం పాజిటివ్ గా చూడాలా, నెగిటివ్ గా చూడాలా? నెగిటివ్ గా చూడాలి, బికాస్ కాపర్ ట్రేడ్ అయ్యేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ లో. సో ఒకటి డాలర్ టర్మ్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు దెన్ డాలర్ స్ట్రెంత్ అవుతుంటే కాపర్ వీక్ అవుతుంది, ఆర్ డాలర్ వీక్ అవుతుంటే కాపర్ స్ట్రెంత్ అవుతుంది. సో మీరు ఒకవేళ డాలర్ ఇండెక్స్ చార్ట్ ని చూస్తూ డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యాయంటే దెన్ అది కాపర్ రిలేటెడ్ గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ కాపర్ అని మీరు సర్చ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ మల్టిపుల్ కాంట్రాక్ట్స్ వస్తాయి. ఒకటి MCX ఫ్యూచర్స్ వస్తాయి, అది సెలెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకొంత స్క్రోల్ చేస్తే యుఎస్ కి సంబంధించి యుఎస్ ఫ్లాగ్ ఉంటూ
కామెక్స్ అని కనిపిస్తూ ఉంటుంది, కాపర్ ఫ్యూచర్స్ అని, దాన్ని యాడ్ చేయండి. సో మన ఇండియాలో ఉంటున్న ఎంసీఎక్స్ కాపర్ ప్రైస్ అనేది గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్ తో అలైన్ అయి ఉంటుంది. లైక్ గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్ పెరుగుతూ ఉన్నా ఇండియాలో ఉంటున్న కాపర్ ప్రైస్ పెరుగుతుంది, గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్ తగ్గుతున్నా ఇండియాలో ఉంటున్న కాపర్ ప్రైస్ తగ్గుతుంది. సో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తున్నది గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైజెస్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తున్నది మన ఎంసీఎక్స్ లో ఉంటున్న కాపర్ ప్రైజెస్. కంపారిజన్ చూడండి, గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్ పెరిగినప్పుడు ఇండియాలో ఉంటున్న కాపర్ ప్రైస్లు కూడా పెరుగుతాయి, గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్లు పడుతున్నప్పుడు ఇండియాలో ఉంటున్న కాపర్ ప్రైస్లు కూడా పడతాయి. అగైన్ పెరుగుతున్నప్పుడు కూడా ఇండియాలో ఉంటున్న కాపర్ ప్రైస్లు పెరుగుతాయి. ఎగ్జాక్ట్ గా చార్ట్ ఉండకపోతున్నా రిలేటివిటీ కంపల్సరీగా ఉంటుంది. గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైస్లు పెరుగుతున్నాయంటే ఇండియాలో ఉన్న కాపర్ ప్రైస్లు కూడా దానికి రియాక్ట్ అవుతాయి. సో ఇండియాలో మీరు ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నా ఎంసీఎక్స్ ప్రైస్ లింక్ అవుతున్నదే గ్లోబల్ గా ఉంటున్న కాపర్ ప్రైజెస్ తో. కాబట్టి గ్లోబల్ కాపర్ ప్రైజెస్ యొక్క ప్రైస్ యాక్షన్ ని కూడా ముందు స్టడీ చేసి తర్వాతే ఎంసెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని కూడా స్టడీ చేయాలి. సో పొజిషన్స్ ఆన్ బేస్డ్ ఆన్ ఎంసెక్స్ కి సంబంధించిన కాపర్ చార్ట్స్ ని చూసి తీసుకుంటున్నారంటే ఓకే, బట్ ట్రెండ్ అనాలిసిస్ కి మాత్రం గ్లోబల్ గా ఉంటున్న చార్ట్స్ మనకి ఈవెన్ మన మార్కెట్స్ క్లోజ్ అవుతున్నా అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిల్ని మనం రిఫరెన్స్ గా తీసుకొని వాటి రిలేటెడ్ గానే ట్రెండ్ ని మైండ్ లో ఉంచుకోవడం ఒక బెటర్ ఆప్షన్. బట్ పొజిషన్స్ మాత్రం మన ఇండియాలో ఉంటున్న కాపర్ చార్ట్స్ ని చూడడం అనేది లాజికల్ గా మనం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైనా ఒక స్ట్రాటజీ, టెక్నికల్ అనాలిసిస్, బ్రేక్అవుట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఏవైతే మీరు స్ట్రాటజీస్ ఈక్విటీలో ఫాలో అవుతుంటారో అవన్నీ కూడా మనకి కమోడిటీస్ లో వర్క్ అవుతాయి. ఇన్ఫాక్ట్ అక్కడ కంటే ఇంకొంచెం ఇక్కడ బెటర్ గా వర్క్ అవుతుంటాయి. బికాస్ ఇక్కడ మ్యానిపులేషన్ చేయడానికి అండ్ వీటిని టార్గెట్ చేయడానికి ఏం లేదు. గ్లోబల్ గా ఉన్న ప్రైజులు పెరుగుతున్నా తగ్గుతున్నా దానికి ప్యారల్ గా ఇవి రియాక్ట్ అవ్వాల్సిందే. కాబట్టి ట్రెండ్ ఒకసారి స్టార్ట్ అయితే వీక్స్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది, లేకపోతే మనకి ఫాల్ కూడా అలానే ఉంటుంది. డైరెక్షనల్ గా ఫాల్ స్టార్ట్ అయితే అది కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉంటాయి మెటల్స్. కాబట్టి ఇక్కడ మ్యానిపులేషన్ తక్కువ ఉంటుంది, ప్రైస్ యాక్షన్ అండ్ ఇతర ఆస్పెక్ట్స్ స్ట్రాటజీస్ రిలేటెడ్ గా ఇక్కడ కూడా మనకు వర్క్ అవుతాయి. కాబట్టి మీరు ఏ స్ట్రాటజీస్ అయితే ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా బాగా నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆ సేమ్ స్ట్రాటజీస్ ని ఒకసారి ఇక్కడ కమోడిటీస్ లో పేపర్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. సో కమోడిటీస్ అనగానే జస్ట్ మీరు ప్రైస్ యాక్షన్ నే ఎక్కువ నమ్మాలి. ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఇక్కడతో ఆగాలి. ఈ ఓఐ డేటాని, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో బిల్డ్ అవుతున్న డేటాని మీరు ఎక్కువ బిలీవ్ చేయడానికి లేదు. బికాస్ అక్కడ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను చూపించినప్పుడు కాపర్ అనగానే ఆప్షన్స్ వచ్చాయి కదా అని ఆప్షన్స్ ని అన్నెసరీగా ట్రేడ్ చేయాలని ప్రయత్నించదు. బికాస్ చాలా ఆప్షన్స్ లో లిక్విడిటీ ఉండదు. ఎట్ ద మనీ ఆప్షన్స్ ని చూడండి, ఒకవేళ మీరు కాపర్ పెరుగుతుంది తగ్గుతుంది, రిస్క్ చాలా తక్కువ తీసుకోవాలి, డబ్బులు చాలా తక్కువతోనే ట్రేడ్ చేయాలంటే ఇక మీరు నేను వెళ్లాల్సిందే ఆప్షన్స్ కనుక్కున్నప్పుడు ఈ కాషన్, ఈ అలర్ట్ ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు తీసుకుంది బాగా పెరిగిపోయి ఇన్ ద మనీ అవుతున్నా ఆర్ అది అవుట్ ఆఫ్ ద మనీ అవుతున్నా లిక్విడిటీ ప్రాబ్లం ఇక్కడ రావచ్చు. సో మోస్ట్లీ ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు ఫ్యూచర్స్ తోనే ప్లే చేస్తారు. యూజువల్ గా మనకి క్రూడ్ ఆయిల్ లో, గోల్డ్ లో, సిల్వర్ లో వీటిలో ఆప్షన్స్ లో లిక్విడిటీ ఎట్ ద మనీ దగ్గర అంత ఇష్యూ రాదు. కానీ ఇతర బేస్ మెటల్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ లో నేను చూస్తున్నంత వరకు అంత స్ట్రాంగ్ లిక్విడిటీ యాజ్ ఆఫ్ నౌ నాకు కనిపించట్లేదు. కాబట్టి స్ప్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి బేస్ మెటల్స్ లో అనుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్లీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తుంటే మీకు ఆ ఇష్యూ ఉండదు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ కాపర్ రిలేటెడ్ ఉన్న పూర్తి సమాచారాన్ని మనం మాట్లాడుకున్నామని అండ్ ఫర్దర్ వీడియోస్ లో కూడా రిమైనింగ్ మెటల్స్ ని కూడా కవర్ చేసి కంప్లీట్ కమోడిటీ రిలేటెడ్ ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ టాపిక్స్ ని వైండ్ ఆఫ్ చేద్దాం. అండ్ తర్వాత కరెన్సీ టాపిక్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుకొని ఈక్విటీ మన కోర్స్ రిలేటెడ్ గా ఉంటున్న Q&As అండ్ మీకు ఉన్న క్వశ్చన్స్ ని తీసుకొని ఈ కోర్స్ ని కంప్లీట్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నవే. ఇక ఈ కమోడిటీస్ అండ్ కరెన్సీ టాపిక్స్ మిగిలి ఉన్నాయి. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ మీ దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్స్ ని బట్టి ఆ వీడియోస్ తో మనం ఈక్విటీ సిరీస్ ని కంప్లీట్ చేసి ఫర్దర్ గా మీకున్న క్వశ్చన్స్ F&O రిలేటెడ్ గా ఉంటున్న ఈక్విటీ సిరీస్ రిలేటెడ్ గా ఉంటున్న వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కి మూవ్ అవుదాం. అండ్ ఫ్రెండ్స్, ఇక ఉండనా అండ్ వెళ్లే ముందు వీడియో మీకు నచ్చుతుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మమ్మల్ని అండ్ మన ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా వెళ్లి ఇన్సూరెన్స్ ని పాలసీ బజార్ వెబ్సైట్ లో అండ్ ఈవెన్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ని కూడా డైరెక్ట్ ఆ వెబ్సైట్స్ లో తీసుకుంటూ ఉంటారా? అలా చేసే దానికి బదులు మన ఛానల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అండ్ డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ ఉన్నాయన్న విషయం గుర్తుంచుకొని అకౌంట్ ఓపెన్ చేస్తున్నా ఆర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా మన ఛానల్ లింక్స్ ద్వారా వెళ్తే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఉంది అంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.